మీకు తెలుసా, ఈ రోజు మనం చర్చించబోయే విషయం సమూహ విజయానికి సాంకేతికతను నిర్మించడం గురించిది. కంఫర్ట్ చెప్పినట్లుగా ఇది కోరిక, అదే అతని కల. అతను సమూహ విజయానికి సాంకేతికతను నిర్మించాలనుకుంటున్నాడు. సాంకేతికత విషయానికి వస్తే, అతను నిజంగా సాంకేతికతతో ఏమి చేస్తున్నాడు? అతను నిర్మిస్తున్నాడు. నిర్మించడం అంటే అభివృద్ధి చేయడం. అంతే. అతను సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాడు. అతను రూపకల్పన, అభివృద్ధి, అమలు చేస్తున్నాడు. అభివృద్ధి చేయడమే కాదు, ముందుగా రూపకల్పన చేయాలి. అంటే మీరు సాధనాలు, సేవలను అమలు చేస్తున్నప్పుడు అందరికీ స్థిరంగా ఉండే ఒక వేదికను మాట్లాడుతున్నాం. ఈ వ్యవహారంలో ఇంజనీరింగ్ భాగం నిర్మించడం ఈ దశల ద్వారా సాగుతుంది. రూపకల్పన, అభివృద్ధి, అమలు, సాధనాలు, వేదిక వ్యవస్థ. ఇప్పుడు అతను ఇది ఎందుకు చేస్తున్నాడు? మనం సమూహ విజయాన్ని గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే అతను అందరూ విజయవంతం కావాలని కోరుకుంటున్నాడు. అతను అందరూ విజయవంతం అయ్యే విధంగా ఒక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాడు. కానీ ఇది కష్టపడి పని చేయాల్సిందే. ఇది చాలా విషయాలు అవసరం. ప్రయత్నం, మీకు తెలుసు, సంకల్పం, ఆకాంక్ష, అలాగే ఓర్పు కూడా. అదే అభివృద్ధి వైపు నుండి చూస్తే ఇందులో ఓర్పు కూడా అవసరం. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మీకు తెలుసు మరియు మీకు తెలుసు, అతను అందరూ విజయవంతం కావాలని నిర్ధారించుకోవాలనుకుంటున్నాడు. మిస్టర్ అష్ ముఫారా ప్రధాన దృష్టి వ్యక్తిగత లాభంపై కాదు, కంఫర్ట్ ఆయన సమూహ విజయాన్ని గురించి మాట్లాడారు. ఇది వ్యక్తిగత లాభం గురించి కాదు. అతను కొంతమంది మాత్రమే విజయవంతమయ్యే, మిగతా వారు విఫలమయ్యే విధంగా వ్యవస్థను నిర్మించాలనుకోవడం లేదు. అతను అందరూ విజయవంతం అయ్యే విధంగా వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాడు. మీరు ఆర్థిక లాభం కోసం వస్తున్నా లేదా కేవలం టూల్స్, సర్వీసులు ఉపయోగించడానికి వస్తున్నా అది ముఖ్యం కాదు. మీరు చిన్న స్థాయి వ్యాపారమైన ఈ సేవలను ఉపయోగించండి, మీరు చాలా విజయవంతం అవుతారు. మీరు మధ్య స్థాయి వ్యాపారమైతేనో మీరు దీన్ని ఉపయోగిస్తే మీరు విజయవంతం అవుతారు. ఎందుకంటే అది మీరు ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అది ఇక్కడే ఉంది. మీకు తెలుసా, పెద్ద సంస్థలు డబ్బు కోసం చూస్తుండవు. వాళ్ళు ఏదైనా సృష్టించడానికి రావడం లేదు. వాళ్ళు టూల్స్ మరియు సర్వీసులను ఉపయోగించాలనుకుంటున్నారు. మనం చెప్పినట్లుగా మొదటి లక్ష్యం అభివృద్ధి చేయడం. ప్రజలు సడన్ గా విజయవంతం కారు. ఉత్పత్తి ఉండాలి, సమయం పడుతుంది. అందుకే అభివృద్ధి చేయాలి, డిజైన్ చేయాలి, అన్ని టూల్స్ను ఒక ప్లాట్ఫారంలో అమలు చేయాలి. అక్కడ ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచైనా వచ్చి విజయవంతం కావచ్చు. కాబట్టి మీరు మళ్ళీ చూస్తే ఇది వ్యక్తిగత లాభం గురించి కాదు. అతను ప్రతి ఒక్కరిని శక్తివంతం చేయాలనుకుంటున్నాడు. కేవలం కొంతమంది గుంపు లేదా సముదాయాలు కాదు, సమాజం మొత్తం విజయవంతం కావాలని కోరుకుంటున్నాడు. అందుకే అతను దిగిపోతున్నాడు. తెలుసా, అన్ని చోట్లకి వెళ్తున్నాడు. ఎందుకంటే అతను నిర్మించేటప్పుడు తనను తాను అడుగుతాడు, ఈ సాఫ్ట్వేర్ లేదా నేను నిర్మించినది ప్రజలు దీని ద్వారా విజయవంతం కావచ్చా అని. అతను ఇప్పుడు తన సామర్థ్యాన్ని ప్రశ్నిస్తుంటాడు. అతనికి తన సామర్థ్యం తెలుసు, కానీ అయినా ప్రశ్నిస్తాడు. అతను అంటాడు, ఇంకోసారి చూద్దాం. మనం ఏమి నిర్మిస్తున్నామో అదే ప్రశ్న. అతను నిర్మిస్తాడు, ఆ తర్వాత తన పని సరిచూస్తాడు. తెలుసా, ఇందులో ఒక నిర్ధారణ భాగం ఉంది. మరి ఇంకొకటి ఏమిటి అందులో వాళ్ళు దీనిని నిర్ధారణ, వెరిఫికేషన్ మరియు ధృవీకరణ, వాలిడేషన్ అంటారు. అందుకే అతను తన పని సరిచూసి ధృవీకరిస్తాడు. అతను నిర్మించినప్పుడు అంటాడు, సరే, ఎవరికైనా ఇందులో విజయవంతం కావచ్చా? తిరిగి మళ్ళీ అంటాడు, అవును, మనం నిర్మించిన దాన్ని ఎవరైనా, ఎక్కడైనా, ఎవరు వచ్చినా విజయవంతం కావచ్చు. అందుకే అతను బయటకు పెట్టే ముందు దాన్ని ధృవీకరిస్తాడు. త్వరలో మనం దాన్ని చూడగలుగుతాం. కాబట్టి నేను ఈ విషయాన్ని చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు నాకు అనిపించాయి. నేను అడిగాను, ఇందులో ఇంజనీరింగ్ భాగం ఏమిటి? అందుకే నేను ఇంజనీరింగ్ చూశాను, విజయాన్ని చూశాను. తెలుసా, అతను చేస్తున్నది ఏమిటంటే అందరినీ ముందుకు తీసుకెళ్లే టెక్నాలజీని నిర్మిస్తున్నాడు. అది అందరినీ ముందుకు తీసుకెళ్లగల టెక్నాలజీ. ప్రజలు టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్తారు. అతను ఒక వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాడు. ఎందుకు? ఇతరులను ముందుకు తీసుకెళ్లడానికి. తెలుసా, సమాజాన్ని శక్తివంతం చేసే ఇంజనీరింగ్ టూల్స్
నేను చూశాను, అక్కడ చూశాను, నేను అనుకున్నాను, సరే అతను సమాజాన్ని శక్తివంతం చేసే ఇంజనీరింగ్ టూల్స్ను నిర్మిస్తున్నాడు. సామూహిక ప్రభావం కోసం అష్ నిర్మిస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయం, అది ఒక డిజిటల్ మౌలిక సదుపాయం, ఇది భారీ ప్రభావాన్ని సృష్టిస్తుంది తెలుసా? సామాన్య మేలు కోసం కోడ్. అతను కోడ్ను నిర్మిస్తున్నాడు. రాస్తున్న కోడ్ ఏది కోసం? అది అందరి సాధారణ మేలు కోసం. అందులోని ఇంజనీరింగ్ భాగాన్ని నేను మిస్ అయ్యాను. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? నేను ఈ కోడ్ ఎందుకు రాస్తున్నాను? ఈ కోడ్ ఉపయోగపడే మేలు. దీనిలో మౌలిక సదుపాయాల భాగం ఏమిటి? ఇది అందరికీ కలిసికట్టుగా ఉంటుందా? తెలుసా? సాఫ్ట్వేర్ అభివృద్ధిలో సాఫ్ట్వేర్ను నిర్మిస్తున్నప్పుడు మీరు ప్రశ్నలు వేస్తారు. ఇది వాడుకదారుడు కోరిందా? మనం చెప్పినట్లు ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా? ఇది వాడుకదారుడు అడిగిన దానిపై ఆధారపడి ఉందా? మీ మౌలిక సదుపాయాలు ఏం చేయడానికి రూపకల్పన చేయబడాలి? ప్రభావాన్ని సృష్టించడానికి మీ ఇంజనీరింగ్ సాధనాలు సమాజాన్ని శక్తివంతం చేసేలా ఉండాలి. అలా లేకపోతే ఎవరూ రారు. కాబట్టి మిస్టర్ అష్ ముఫారా దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్తున్నారు. రెండవది స్థిరత్వం గురించి, దీర్ఘకాలిక ప్రభావం మరియు నైతిక వినియోగానికి రూపకల్పన చేయడం. అందుకే మీరు రూపకల్పన చేస్తున్నారు. అదే స్థిరత్వ భాగం. మీరు టెక్నాలజీని దీర్ఘకాలిక ప్రభావం కోసం రూపకల్పన చేస్తున్నారు. తర్వాత రెండవది మళ్ళీ నైతిక వినియోగం కోసం. తర్వాత మీరు స్కేలబిలిటీ గురించి మాట్లాడతారు. నా స్నేహితులు మరియు సోదరుడు ఎప్పుడు స్కేలబిలిటీ గురించి మాట్లాడతారు. సిస్టమ్ను నిర్మించడం, అది గ్రూపులు, మనంల అది సమాజంతో పాటు పెరుగుతుంది తెలుసా? అందుకే ఇది చేస్తుంది. స్కేలబిలిటీ, ఇది సమాజంతో పాటు పెరుగుతుంది. స్కేలబుల్ గా సమాజం పెరిగే కొద్దీ అది ఆ జనాభాను నిర్వహించడానికి తగినంత స్కేలబుల్ గా ఉందా? అదే ఈ విషయం. కాబట్టి మీరు దాన్ని స్కేల్ చేశారు. సమాజం పెరిగే కొద్దీ మన సమాజంలోకి వచ్చే వారిని బట్టి, ఎందుకంటే అదే మన సమాజం. బిలియన్ల మంది లేదా లక్షలాది మంది ఉండొచ్చు. కాబట్టి మీరు సమాజం కోరికను బట్టి స్కేల్ చేయవచ్చు లేదా తగ్గించవచ్చు. మనం వీడియో కాన్ఫరెన్సింగ్ గురించి మాట్లాడవచ్చు. ఎంతమంది ఒకేసారి ఉపయోగిస్తున్నారు అనేది. మీరు దాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఇతర ఉత్పత్తుల సంగతి ఏమిటి? మనం ఎప్పటికీ మాట్లాడుతూనే ఉండవచ్చు. మిస్టర్ అష్బీ నిర్మిస్తున్న ఏదైనా విషయాన్ని చూస్తూనే. అది ఆన్లైన్ స్టోర్ అప్లికేషన్. అప్పుడు మనం దాన్ని ఎలా స్కేల్ చేసి వచ్చే వాల్యూమ్ను ఎలా హ్యాండిల్ చేయాలి? అది దాని సామర్థ్యం. అందుకే ఆయన నిర్మిస్తున్న వ్యవస్థలు సమాజాలను మారుస్తాయి. అందరూ ఎక్కడైనా విజయవంతంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి మిస్టర్ అష్బీ చేస్తున్నది మానవత్వం గురించేనని నిర్ధారించండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారో వెనక్కి వెళ్ళి చూస్తాను. ఆయన ఇది చేస్తున్నది మానవాళిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో. ఆయన తన కోసం ఇది చేయడం లేదు. ఎందుకంటే అష్ను చూస్తే ఆయనకు అన్నీ బాగానే ఉన్నాయి. మనం మాట్లాడుతున్నదేమీ ఆయనకు అవసరం లేదు. కొంతమంది అనుకుంటారు ఎక్కువగా పొందాలనే కోరికే అష్ కోరుకుంటున్నదని. కాదు, ఆయన తన పరిస్థితిలో సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడున్నదే ఆయనకు చాలిపోతుంది. కొంతమంది తమ పరిస్థితిలో సంతృప్తిగా ఉన్నారని నమ్మరు. కొంతమంది పేదవారు సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళు ఇకపై కోరుకోవడం లేదు. వాళ్ళు నమ్ముతారు. ఇదే నేను సంతోషంగా ఉన్నాను. కానీ కొంతమంది అంటారు నాకు ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు వారికి మొత్తం ప్రపంచాన్ని ఇచ్చిన వాళ్ళు నాకు విశ్వాన్ని ఇవ్వండి అంటారు. విశ్వం వాళ్లకు సరిపోదు. కానీ అష్ అన్నాడు, నాకు తెలుసా, నేను ఇదే చిన్న స్థాయిలో చేస్తున్నాను. ఎవరైనా బయటికి వెళ్ళి పేదవారికి తినిపించాలి, ఉన్నదాన్ని ఇవ్వాలి. ఈ కంపెనీని స్థాపించకముందే అష్ ఇదంతా చేస్తున్నాడు. చూసినప్పుడు అన్నాను, సరే. బహుశా అష్ అన్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది. దీన్ని పెద్ద స్థాయిలో చేయాలి. కానీ చేయగలిగే ఏకైక మార్గం సాంకేతికత ద్వారానే. అవును, దూర ప్రాంతాల్లో ఉన్న వారికి నీళ్లు ఇవ్వాలంటే అది సాంకేతికత ద్వారానే సాధ్యం. ఎందుకంటే ఎలా
మీరు తెలుసు, మీరు మొత్తం ప్రపంచాన్ని ప్రయాణించలేరు, కానీ ఒకవేళ ఒక వ్యవస్థ ఉంటే, అక్కడి నుంచే వారు దాన్ని ప్రారంభించగలిగితే, ఆ వ్యక్తి వావ్! ఈ వ్యవస్థలో నేను ప్రవేశిస్తే, నేను ఈ టూల్స్ మరియు సర్వీసులను ఉపయోగించి ఏదైనా చేయగలను అని అనుకుంటాడు. మరియు నేను ఎప్పుడూ చెప్పేదే, ఇది ఎప్పుడూ కాదు. నేను డబ్బు సంపాదించడంపై ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదు. ఎందుకంటే, అదే విషయం చాలా మందిని, వారి మెదడును, మనసును గందరగోళంలోకి నెట్టింది. మీకు తెలుసా, ప్రజలు ఆలోచించడం ప్రారంభించినప్పుడు, వావ్! నేను ఆ బటన్‌పై క్లిక్ చేస్తే ఏదో ఒకటి రావడానికి నేను ఎదురు చూస్తున్నాను అని. అది ఎప్పుడూ జరగదు. మన రోజులు ముగిశాయి. మీకు తెలుసా, నేను ఎప్పుడూ మాట్లాడే కొంతమంది ఉన్నారు. నేను ఎప్పుడూ ఆ 75% మందిని చూస్తాను. వారు సాధనాలు, సేవలు, సాఫ్ట్‌వేర్ కోసం చూస్తున్నారు. విన్సెంట్ చెప్పినట్లుగా, ఏ సాఫ్ట్‌వేర్ లేకుండా మీరు వ్యాపారం నిర్మించలేరు. సాఫ్ట్‌వేర్ లేకుండా వ్యాపారం చేయడం సాధ్యం కాదు. టెక్నాలజీ లేకుండా వ్యాపారం నిర్మించలేరు. మీకు తెలుసా, అన్ని యంత్రాల వ్యాపారం, దుకాణాలు, వస్తువులు చూస్తే, ఇంగ్లాండ్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా అవి ప్రతిరోజు మూసిపోతున్నాయి. ఎందుకంటే టెక్నాలజీ లేకుండా ఎలా పోటీ పడతారు? డ్రెస్సులు లేదా కూరగాయలు అమ్ముతున్న చిన్నగా అయినా సరే ఎలా పోటీ పడతారు? ఈ కాలంలో మీరు ఎలా పోటీ పడతారు? మార్కెట్ చాలా పోటీగా ఉంది. టెక్నాలజీని, మార్పును స్వీకరించేవారు మాత్రమే విజయవంతమవుతున్నారు. చాలా మంది కూరగాయలు కొనడానికి కూడా షాపుకు వెళ్లరు. ఇక్కడ నా పొరుగువాడు ఉన్నాడు. అతను ఫోన్ చేస్తే టెస్కో వచ్చి అన్నీ డెలివరీ చేస్తారు. కాబట్టి మీరు కూరగాయలు అమ్మేవారు అయితే, మీకు ఒక షాప్ ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో లేరు అంటే, టెస్కోతో ఎలా పోటీ పడతారు? ఇతర షాపులతో మీరు ఎలా పోటీ పడతారు? ఎందుకంటే కొంతమంది ఇష్టపడరు. మన జీవితం ఇప్పుడు చాలా బిజీగా ఉంది. మీకు తెలుసు, వస్తారు. కొన్నిసార్లు మనం 12 గంటలు అడుగుతాం. ఇప్పుడు అది ఒక రోజు లాంటిదే. 24 గంటలు. ఇంకా ఎక్కువ సమయం కావాలని మన దేవుని ప్రార్థిస్తున్నాం. ఓ దేవుడా, నేను ఇంకా శక్తి లేదు అని. మీకు తినడానికి కూడా సమయం ఉండదు. మీరు షాపుకు వెళ్లి వస్తువులు కొనడానికి కూడా సమయం ఉండదు. మీరు చేయగలిగేది ఒక్కటే, ఆ బటన్ నొక్కి ఆన్‌లైన్‌లోకి వెళ్లి కొనాలి. మిస్టర్ అష్బీ ఆ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తున్నారు. దాన్ని కంపెనీలు తమ ఆన్‌లైన్ ఉనికిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటారు. కథల భవనం నిర్మిస్తున్నాడు. అందులో కథల భవనాలు, స్కైస్క్రేపర్లు, గదులు ఉంటాయి. గదులను కంపెనీలు అద్దెకు తీసుకుని వ్యాపారం నడుపుతాయి. ఇది ప్రజలకు తెలియదు. వాళ్ళు అనుకుంటారు, ఓహ్! మిస్టర్ అష్బీ అమ్ముతున్నాడు అని. కాదు. ఉదాహరణకు అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌ను చూడండి. మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు, మీరు జెఫ్ బెజోస్ షాప్‌లో షాపింగ్ చేయడం కాదు. ఆ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్న ఒక షాప్‌లో షాపింగ్ చేస్తున్నారు. కొంతమంది దాన్ని ఉపయోగిస్తారు. మీరు అద్దె చెల్లించని రోజున జెఫ్ బెజోస్ ఆ బటన్‌ను నొక్కి మీ దుకాణాన్ని మూసివేస్తాడు. మీరు ఏమి చేస్తున్నారో అతనికి తెలియదు. అతనికి పట్టించుకోవడం లేదు. కేవలం నిబంధనలు పాటించండి. ఆ స్థలాన్ని ఉపయోగించండి. మీరు అమ్మాలనుకున్న దాన్ని అమ్మండి. ప్రజలు, మీకు తెలుసు, దుస్తులు, షూస్, టూత్‌పేస్ట్ ఇవన్నీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ పరిష్కారం ఆ కంపెనీ నిర్మించలేదు. వాళ్ళు కేవలం వెళ్లి అద్దెకు తీసుకుంటారు. ఇదే పనిని మిస్టర్ అష్బీ చేస్తారు. ఆయనకు ఇష్టం ఉంటే ఒక ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మిస్తారు. చాలా మంది చూస్తే అది మంచి సేవలు, మెరుగైన టూల్స్, పూర్తి లక్షణాలు, వ్యాపారం నిర్మించడానికి ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఇస్తుంది. అందువల్ల నేను ఒక దుకాణదారుని అయితే ఎక్కడికి వెళ్తాను? నేను మిస్టర్ అష్బీ దగ్గరకు వచ్చి దయచేసి నేను ఒక స్థలం అద్దెకు తీసుకోవచ్చా అని అడుగుతాను. ఎందుకంటే నేను అమ్మాలనుకున్నది ఏదైనా అమ్మడానికి నాకు కనిపించే అవకాశం ఉంటుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను ఒక చిన్న దుకాణాన్ని కలిగి ఉన్నాను. సంస్థాపకులను మర్చిపోండి. ఆ విషయాన్ని నేను ఆలోచించాలనుకోను కూడా. వ్యాపారం నడిపించడానికి టూల్స్, సేవలు వెతుకుతున్న వారిని గురించి నేను ఆలోచిస్తున్నాను. మిస్టర్ అష్బీ నిర్మిస్తున్న ఈ ప్లాట్‌ఫారం మీకోసమే. నాకు కూడా రేపు ఒక దుకాణాన్ని కలిగి ఉండాలని నిర్ణయించుకోవచ్చు. నేను కేవలం దాన్ని చూస్తాను. ఓహ్! అమెజాన్‌కి ఒక మార్కెట్ ప్లేస్ ఉంది. మీకు తెలుసా, మిస్టర్ అష్బీ కూడా ఒక మార్కెట్ ప్లేస్ నిర్మించారు. ఏది నాకు ఎక్కువ అవకాశాన్ని, నేను చెల్లించే డబ్బుకు ఎక్కువ విలువను ఇస్తుంది? ఎందుకంటే ఇది ఉచితంగా ఉండదు. వ్యాపార యజమానిగా నాకు ఇచ్చే ధర స్థాయి అందుబాటులో ఉంది.
మీకు తెలుసా నాణ్యత కూడా, ఎందుకంటే వారు దీన్ని నిర్మించినప్పుడు విన్సెంట్ కూడా ఇది తెలుసు, వారు ముందు భాగాన్ని ఇస్తారు. మీకు తెలుసా, మీరు ఒక దుకాణ యజమానికి వచ్చినప్పుడు బ్యాకెండ్ కి వస్తారు, మీరు మీ డ్రెస్సులను అప్లోడ్ చేయవచ్చు, మీ ధరను పెట్టవచ్చు. వినియోగదారుడు ఏమి చూస్తాడు? వినియోగదారుడు ముందు భాగాన్ని మాత్రమే చూస్తాడు. ఓహ్, ఇదే ధరతో మీ ధరను పెట్టండి, ధర తీసుకోండి, ఆన్లైన్లో షాపింగ్ చేయండి, చెల్లించండి, వెళ్ళిపోండి. ఎండ్ టు ఎండ్ గా ఏది నాకు ఆఫ్లోని ఇస్తుంది. నేను కేవలం 1 నిమిషం లేదా 10 నిమిషాల్లో పూర్తి చేయగలను. ఒకే షర్ట్ కొనడానికి నేను 30 నిమిషాలు లేదా 1 గంట సమయం ఖర్చు చేయను, ఎందుకంటే సమయం అనేది డబ్బు. నేను కేవలం వెళ్ళి ఆ బటన్ను క్లిక్ చేసి చెల్లించి షర్ట్ తీసుకుని దాన్ని చూసి అది బాగోలేదనుకుంటే తిరిగి రీఫండ్ చేయించుకోవాలనుకుంటున్నాను. నాకు ఆ దుకాణం తెలుసు, నేను తిరిగి రీఫండ్ చేయించుకోవచ్చు. ఇదే మిస్టర్ అష్ ముఫారెహ్ నిర్మిస్తున్నది. ఇది సుస్థిరమైన టెక్నాలజీ. ఇది మొత్తం సమాజానికి, వ్యాపారాలకు, నా వంటి సాధారణ ప్రజలకు సేవ చేయబోతుంది. అందుకే మేము దూరదృష్టి కలిగిన వాళ్ళ సమూహం. మీకు మమ్మల్ని తెలియకపోతే, మేము మిస్టర్ అష్ ముఫారెహ్ మరియు ఆయన అద్భుతమైన టెక్ టీమ్ ద్వారా ప్రేరణ పొందాం. అష్ ముఫారెహ్ అనేవారు ఇక్కడ సాధారణంగా ఉన్నవాళ్లలో ఒకరు కాదు. ఇతను సాంకేతికతను సమూహ ప్రయోజనం కోసం నిర్మిస్తున్న వ్యక్తి. అతను తన వ్యక్తిగత లాభం కోసం లేదా తన పేరు కోసం ఏదైనా నిర్మించడం లేదు, కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఒక వేదికను సృష్టిస్తున్నాడు. ఉదాహరణకు, స్టార్టప్లు, పెద్ద స్థాయి వ్యాపారాలు, కార్పొరేషన్లు, అంతేకాకుండా కుటుంబాల కోసం లేదా వ్యక్తుల కోసం కూడా. మీరు ఆన్లైన్లో ఏదైనా కావాలనుకున్నా, మీరు వెతుకుతున్నది ఏదైనా కావచ్చు. మీరిప్పుడు మమ్మల్ని ప్రత్యక్షంగా లేదా రికార్డెడ్గా కనుగొన్నా, దాని అర్థం మీరు ఒక పరిష్కారం కోసం వెతుకుతున్నారని. మీరు ఈ స్థలాన్ని గమనిస్తూ ఉండాలి, ఎందుకంటే ఏదో ఒకటి జరగబోతోంది. అది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేస్తుంది, మీది సహా, మీరు ఆసక్తి చూపిస్తే. కాబట్టి మిస్టర్ ముఫారెహ్ యొక్క దృష్టి అనేది సమూహ విజయంపై ఆధారపడి ఉంది. ఈ ప్రయాణంలో నమ్మకంతో పాల్గొనే ప్రతి ఒక్కరికి విజయాన్ని సాధించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. అందువల్ల ఇక్కడ చాలా జరుగుతోంది. మీరు ఇది చూస్తున్నట్లయితే, కొత్తవారైతే మరియు ఇది కనుగొన్నట్లయితే, మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు, పరిష్కారం కోసం వెతుకుతున్నారు, కాబట్టి వెళ్ళిపోకండి. ఇది మీ కోసమే. మా వెంట ఉండండి, వినండి, చూడండి, ప్రశ్నలు అడగండి, ఫాలో అప్ చేయండి, మళ్ళీ ఫాలో అప్ చేయండి. మీరు ఈ ఉద్యమంలో భాగమవ్వాలని ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే ఇదే మీరు ఎప్పటి నుంచో వెతుకుతున్న మార్పు. మరియు నిజంగా నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, కాలిన్స్, ఎందుకంటే మీరు నన్ను అడిగితే నా మాటల్లో మిస్టర్ ముఫారెహ్ యొక్క దృష్టి ఏమిటి అని గత కొన్ని సంవత్సరాలుగా ఆయనను మనం చూసిన విధంగా నా మాటల్లో చెప్పాలంటే, ఆయన దృష్టి ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి వ్యాపారం, చిన్నదైనా, మధ్యస్థమైనదైనా, పెద్దదైనా, ఏ స్థాయిలో ఉన్నా అందరూ సంతోషంగా ఉండాలని చూడడమే. మీరు అర్థం చేసుకోగలరా? అందరూ సంతోషంగా ఉండాలి. అందుకే ఆయన టెక్నాలజీ శక్తివంతం చేయడానికే లక్ష్యంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా వర్తిస్తుంది, ఎందుకంటే ఆయన దీన్ని ఉపయోగించడానికి సులభంగా, అందుబాటులో ఉండేలా ఇంకా అన్ని విషయాల్లో సులభంగా చేశారు. కాబట్టి ఇది జరుగుతున్నది చాలా శక్తివంతమైన విషయం. మేము ఇది పంచుకుంటున్న ఏకైక కారణం మీకు ఇలాంటి ఒక విషయం మీ దారిలో వస్తోందని తెలియజేయడమే.